హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ. జగన్ తాడేపల్లి ఇంటి వద్ద అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం, అందులో ఎంత నిజం ఉందనేది మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే రాఘవ. సార్ ఏంటి జగన్ ఇంటి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. దాన్ని ఏ రకంగా చూస్తారు? భారీ కాదు, ఏమీ కాదు కానీ జగన్ ఇంటి దగ్గరలో ఒక గార్డెన్ ఉందంట. ఆ గార్డెన్లో మంటలు చెలరేగాయి అనేటువంటిది వార్త. కాకపోతే 1-2 సార్లు మంటలు చెలరేగాయి చూసినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ, జగన్ ఇంటికి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. తర్వాత వైసీపీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా దాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు అనేటువంటిది అందుతున్నటువంటి సమాచారం. కానీ దాని మీద వైసీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం అందుతుంది ఏంటి అంటే, వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంటలు అంటించారు అని. అదేంటి, జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన వైసీపీ వాళ్ళే మంటలు అంటించడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంటించామని చెప్పడం ఏంటి అనే అనుమానానికి రావచ్చు. ఒకసారి జగన్ చరిత్రను మనం ఒకసారి పరిశీలిద్దాం. జగన్మోహన్ రెడ్డి మీద మీకు గుర్తుండే ఉంటుంది, 2019 ఎన్నికల ముందు కోడికత్తి సీను ఐడియా ఉందా? అవును, తెలుసు. సీను అనేటువంటి ఒక వ్యక్తి విశాఖపట్నం కోడికత్తితోటి వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు. ఇంతకు అతను ఎవరా అని ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి అభిమాని తానే చెప్పుకున్నాడు. ఆ కేసు ఇప్పటికీ పరిశీలనలో ఉంది, ఎంక్వైరీ సంస్థల పరిశీలనలో. ఆ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి సహకరించట్లేదు. ఎందుకు సహకరించట్లేదు అనేది చూస్తే, ఆ దాడి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు కాబట్టి. అది డైరెక్ట్ సీనే చెప్పాడు, ఎవరైతే దాడి చేశాడో అతనే చెప్పాడు. సో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి బాధితుడు కాదు, నిందితుడు అనేటువంటి. తర్వాత బాబాయ్ హత్య కేసులో కూడా ఒకప్పుడు వేరే వాళ్ళ మీద నిందలు మోపారు. తర్వాత తెలిసిందంటే అది చేసింది అవినాష్ రెడ్డి, చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇప్పుడు వాళ్ళ కుటుంబమే ఆరోపిస్తుంది కదా, మనం కాదు కదా ఆరోపిస్తుంది. సిబిఐ కూడా అవినాష్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో పెట్టింది కదా. సో కోడికత్తి సీను, బాబాయ్ హత్య కేసు. సరే, ఇక్కడ నుంచి వచ్చేసి మొన్న ఎన్నికల ముందు కోడికత్తి ఇది గులకరాయి అనే వెయ్యని రాయికి వేసినట్టు ఒక డ్రామా ఆడి అక్కడ బ్లడ్ వచ్చినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. చివరికి జనం నమ్మలేదు. జనం కాదు కదా, సొంత తల్లి కూడా నమ్మలేదు, చూడటానికి కూడా రాలేదు. కాబట్టి అదంతా డ్రామా అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే, చాలా మంది బ్యాండేజ్ వేసుకుంటే బ్యాండేజ్ తీయగానే అది గాయం మాయమైపోయింది. మరి అంత సర్జరీ అయిన గాయం ఆ రోజు కుట్టేశారని కూడా ప్రచారం చేశారు. కుట్టేసిన గాయం వెంటనే ఎట్ట మాయమైంది? ఆ బ్యాండేజ్ తీయమని కూడా డాక్టర్ అయినటువంటి సునీత, వాళ్ళ సిస్టర్ అవుతారు, వివేకానంద రెడ్డి కూతురు, ఆమె చెప్పింది అట్ట బ్యాండేజ్ చేసుకోకూడదు, తగ్గిపోయింది, అసలు నాకు అనుమానం ఉందని ఆమె అనుమానం లేవనిస్తుంది. ఆమె అనుమానం నిజమైంది. ఏ రాయి తగలకున్నా గులకరాయి తగిలిందని చెప్పేసి అప్పుడు డ్రామాలు ఆడే ప్రయత్నం చేశారు. అది కూడా ఎక్కడి నుంచో దూరం నుంచి ఇసిరేస్తేనంటే స్టేజ్ మీద ఉన్న ఆయనకి, అంటే జనాన్ని దాటి, సెక్యూరిటీని దాటి, అంచెలంచెల సెక్యూరిటీ మళ్ళా వాళ్ళందరినీ దాటి ఆయన్ని కేవలం గురిగూసి ఆయన నెత్తికే తగిలిద్దాడు. వెల్లంపల్లి తగిలి బెల్లంపల్లి, అదేలే వెల్లంపల్లి తగిలి ఇతను తగిలింది. ఇతని నెత్తికి తగిలి తర్వాత వెల్లంపల్లి కాలు తగిలింది, కంటికి తగిలింది. కంటికి తగిలింది. ఇదంతా పెద్ద డ్రామాలా కనబడింది. సో ఇవన్నీ చూసినప్పుడు కోడికత్తి సీని చూడు, బాబాయ్ హత్యను చూడు, తర్వాత గురకరాయిని చూడు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తనంతట తాను చేపించుకున్నట్టుగా కనపడేటువంటి డ్రామాలుగా కనపడుతున్నాయి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఆయనే అగ్ని ప్రమాదం చేపించుకున్నాడు అనేటువంటి వార్తని మనకి అంతా ఉంది. అయితే ఎందుకు చేపించుకుని ఉంటాడు, తన ఇంటి పక్కన తనే ఎందుకు నిప్పు పెట్టించుకుంటాడు అంటే దాంట్లో కోణం ఉంది. అది యాక్చువల్లీ పార్కు, ఎండిపోయిన చెట్లు అవన్నీ ఉన్నాయి, బాగా ఎండిపోయింది, తుప్పలు అవన్నీ, తుప్పలు అవన్నీ తగలబడ్డాయి అనేటువంటిది చెప్తున్నమాట. అయితే దాంట్లో స్ట్రాటజీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కొంత సెక్యూరిటీ తగ్గింది, సహజంగా తగ్గింది కదా. ముఖ్యమంత్రి కొంత సెక్యూరిటీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రభుత్వం గతంలో వేలాది మంది సెక్యూరిటీ జగన్ ఇంటి పక్కన ఉండేవారు, ఇప్పుడు వేలాది మంది సెక్యూరిటీ లేరు. రెండోది, జగన్ ఇంట్లో ముందు నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు. గతంలో ఆ రోడ్ అంతా బ్లాక్ ఉండేది, అటు ప్రజలంతా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. తాడేపల్లిలో ఉంటుంది నివాసం, ఆ రోడ్ను ఓపెన్ చేశారు, ప్రజలంతా స్వేచ్ఛగా తిరగొచ్చు. సో జగన్ ఇంటికున్నటువంటి ప్రభుత్వ సెక్యూరిటీ తగ్గిపోయింది, ప్రైవేట్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. వేలాది మందితో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు. 30 మంది కూడా గవర్నమెంట్ ఇచ్చిందని చెప్తున్నారు. 30 మంది ఇచ్చింది. ఇప్పటికీ పెద్ద సెక్యూరిటీ ఉంది, ప్రభుత్వం ఏమి తీసేది కాదు. అంతమంది వేలాది మందితో ఉండేది, ఇప్పుడు వేలాది మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన పరిస్థితి. వేలాది మంది ప్రైవేట్ సెక్యూరిటీ ప్రతిసారి డబ్బులు ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వటం ఇష్టం ఉండదు కదా, వాళ్ళకి పే చేయాలి కదా. వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ ఒట్టిందుకు పని చేస్తారు. కాబట్టి ప్రభుత్వ సెక్యూరిటీ కావటం కోసం నాకేదో థ్రెట్ ఉంది, నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, నా మీద కుట్ర చేస్తా ఉన్నారు, ఇక లోకల్ ప్రజలు నన్ను చంపాలని కుట్ర చేస్తా ఉన్నారు, కాబట్టి ఈ రోడ్డుని బ్లాక్ చేయండి, నాకు పెద్ద ఎత్తున ప్రభుత్వ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి అని చెప్పటం కోసం, ఒకటి ప్రభుత్వ సెక్యూరిటీని పెంచుకోవడం కోసం, రెండోది నాకు ఇక లోకల్ ప్రజల నుంచి
రక్షణ లేదు అని చెప్పడం ద్వారా ఆ రోడ్డుని బ్లాక్ చేయించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామానా అనేటువంటి అనుమానం కలుగుతోంది. దీనివల్ల ప్రభుత్వం ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి చెప్పాలి. అవును. ఇది కేవలం అది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మంటలు కాదు ఇయి. జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కొద్ది దూరంలో ఉన్నటువంటి గార్డెన్లో వచ్చిన మంటలు. అవును. గోడ బయట. మళ్ళీ ఇంట్లో మంటలు పెట్టుకునేంత దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. అవును. ఏంది పక్కన గార్డెన్లో ఉన్న మంటలు చూపించి ఇప్పుడు జగన్మోహన్ వైసీపీ నాయకులంతా మాట్లాడతారు మీడియా ముందుకు వచ్చిగా. జగన్మోహన్ రెడ్డికి ట్రెట్ ఉంది, కావాలని చేస్తున్నారు, దీంట్లో కుట్ర కోణం ఉంది, అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పెంచండి, ఇంటికి సెక్యూరిటీ ఇవ్వండి, ఆ రోడ్డుని బ్లాక్ చేయండి, అక్కడికి ఎవరు పుట్టా పురుగు కూడా రాకుండా చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్ అన్ని సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటాడు. అవును. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది ఎవరు చూడకూడదు. ఆ రోడ్డు అంతా జగన్మోహన్ రెడ్డి ఎలో చేసిన వాళ్ళు రావాలి, వద్దు అనుకున్నోరు రావద్దు. సో ఎలో చేసిన వాళ్ళు మాత్రమే రావాలంటే ఆ రోడ్డు బ్లాక్ చేయాలి. ఆ బ్లాక్ చేయటం కోసం, రోడ్డుని కేవలం బ్లాక్ చేయించడం కోసం, మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అధికారం టైంలో ఆ రోడ్డు బ్లాక్ అయి ఉంది, ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉంది. ఆ ఓపెన్ అయిందని మళ్ళా బ్లాక్ చేయించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక పొలిటికల్ హై డ్రామా. ఏదైతే కోడికత్తి సన్నివేశంలో జరిగిందో, ఏదైతే గురకరాయి సన్నివేశంలో జరిగిందో, ఏదైతే బాబాయ్ విషయంలో జరిగిందో, ఇది మరొక డ్రామాగా మనకు అర్థమవుతుంది. గురకరాయి డ్రామాను కూడా నేనే బయట తీసుకొచ్చా. నేను బయట తీసుకొచ్చిన తర్వాత విజయవాడలో కాంతి రాణా టాటా, ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన, ఆయనే ఈ విషయాన్ని ఎంక్వైరీ చేసే క్రమంలో నా పేరు పెట్టి మరీ మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి. కార్తీక్ అనేవాడు ఏదో వాడు మాట్లాడుతున్నాడని చెప్పేసి. చివరికి అదే నిజమైంది కదా. కార్తీక్ ఏ విషయాన్ని అయితే లేవనెత్తాడో ఆ రోజు ఎస్పీ నాకు వార్నింగ్ ఇచ్చాడు, కాంతి రాణా టాటా, కానీ అదే నిజమైంది. అదే నిజమని జనం నమ్మారు కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో మనం ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎంత స్కిప్ చేస్తే ఆ విషయాలను అంత మంచిది. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కొత్త ఏం కాదు. కాకపోతే ఏదైనా గుర్తుపెట్టుకో రాఘవ, ఒక పని ఒకసారి చేస్తే నమ్ముతారు, ఒక అబద్ధాన్ని ఒకసారి చెప్తే నమ్ముతారు. అబద్ధం చెప్తున్నాను తెలిసిన తర్వాత కూడా పదే 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 చెప్పారనుకో నమ్మరు. ఏదో మేకపులి కథ ఉంటది కదా, తండ్రి మేకలు గాయటానికి కొడుకు అప్ప చెప్పేసి తండ్రి కట్టెలు కొట్టడానికి గొడ్డలు పట్టుకొని పోతాడు. నానా పులి వస్తే పిలువ, నేను ఉరుక్కుంటూ వస్తానని చెప్తాడు. వాడు పులి రాకుండానే నానా పులి అని అరుస్తాడు. పులి వచ్చిందేమనుకుని నాన్న ఉరికి వస్తాడు. ఏదిరా పులి అంటే ఉట్టిగానే పిలిస్తే, నేను పిలిస్తే వస్తావు రావు అని చెక్ చేస్తా అని చెప్పేసి అంటాడు. సరే అని నవ్వుకుంటే కొడుకు ఏదో చమత్కారం చేసిన నవ్వుకుంటే మళ్ళీ కట్టెలు కొట్టడానికి పోతాడు. మళ్ళా అలానే సరదాగా నానా పులి అని పిలుస్తాడు. మళ్ళా ఉరికి వస్తాడు. ఏదిరా పులి అంటే లేదు ఉట్టిన సరదాగా పిలిచాను అంటాడు, వస్తువు రావు అని చెప్పి. అప్పుడు తిట్టుకుంటే వెళ్ళిపోతాడు, కొడుకుని తిట్టుకుంటా. సరే మూడోసారి అట్నే నిజంగానే పూలు వస్తుంది, మేకను ఎత్తుకొని పోతా ఉంటుంది. నానా పూలి అని ఎంత కేకలు పెట్టినా నాన్న రాడు, ఎందుకంటే సరదాగా పిలుస్తున్నాడేమో అనుకుంటాడు. సరే ఒక అబద్ధాన్ని ఒకసారి నమ్మించవచ్చు, 2 సార్లు నమ్మించవచ్చు, 3వ సారి కూడా నమ్మిద్దామంటే కుదిరే పని కాదు. సో దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే మంచిది. ఓకే, ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి జరిగిన అగ్ని ప్రమాదం కావచ్చు, అది ఏంటనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. తొందరలో అయితే తెలనుంది. అది అయితే కేవలం ఒక డ్రామా అంటూ కూడా కట్ట కార్తిక్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.